మ్యాటర్ ఏంటంటే, ఐటీలో హైరింగ్స్ అన్నవి ఎందుకు స్లో డౌన్ అయినాయి? అసల హైరింగ్స్ జరుగుతున్నాయా లేవా? ఇంటర్వ్యూస్ వస్తున్నాయా లేదా? అన్నది మన ఈరోజు మెయిన్ టాపిక్కు. చాలామంది ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టొస్తాం. లేపోతే మేము మనీ పే చేసొస్తాం అని అంటున్నారు చాలామంది. ఇది కూడా ఇప్పుడు ఎక్కువ బాగా నడుస్తుంది. సో, అలాంటియి అయితే అసలు ఎంకరేజ్ చేయకండి. నేనేమంటా అంటే, అసలు డబ్బులు కట్టి నీ జాబ్‌లో జాయిన్ అవ్వడం ఏంటి? లాజిక్‌లెస్ పాయింట్‌గా ఉంది గదా! అది. సో, చాలామంది బయట చెప్పే మాటేంటంటే మేము డబ్బులు కట్టి 3, 4 లాక్స్ ఒక ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి, మేము ఐటీలో జాయిన్ అవుతాం అని చెప్పి చాలామందయితే చెప్తున్నారు. సో, అలాంటియయితే అస్సలు చేయకండి. ఎందుకంటే ఉన్న వాళ్ళ పరిస్థితి అక్కడ బాలేదు. మళ్ళీ నీకా టెక్నాలజీ రాక, లేకపోతే నీకు ప్రాపర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లేక నువ్వు అందులోకెళ్తావు. అందులోకెళ్తే ఏమవుద్ది? నిన్ను తీసేస్తారు. ఇప్పుడు డబ్బులు కట్టి జాయిన్ అవుతావు. ఇప్పుడు 3, 4 లాక్స్ కడతావు. నువ్వెంతో గాని ఆఫర్ చేస్తా ఉంటావు వాడికి ప్యాకేజ్. సో, ఆ ప్యాకేజ్ అయిపోయాక వాడు నిన్ను ఉంచుతాడో లేదో కూడా డౌటే. అది ఉంచుతాడని గ్యారంటీ ఉంటే ఇప్పుడు అందరూ అలాగే జాయిన్ అవుతారు గదా! ఇప్పుడు అంత కష్టపడి, లేపోతే అంత ఎక్స్‌పీరియన్స్ ఉండి, ఎందుకు జనం జాయిన్ అవుతారు? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకే అక్కడ సరిగ్గా ఇది లేదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ డబ్బులు కట్టి జాయిన్ అవుతాను అంటున్నావు. సో, నిన్నేమనాలి? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది రిక్రూటర్స్ వాళ్ళ తప్పో, ఎవరి తప్పో తెలీదు గానీ, ఇప్పుడు ఫేక్ ఎక్కువ పెట్టేవాళ్ళని గూడా వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటున్నానంటే, జెన్యూన్‌గా ఇంటర్వ్యూ ఇచ్చి అన్ని రౌండ్స్ అయ్యాక కూడా కొన్ని కొన్ని కంపెనీలో అయితే అప్లికేషన్ క్లోజ్డ్ అనో, లేపోతే అప్లికేషన్ ఫిల్డ్ అనో అనే వస్తుంది. అది ఎందుకు వస్తుందో కూడా చెప్పలేం ఎవరో కూడాని. సో, ఆ కంపెనీస్‌లో అయితే ఎక్కువైతే ఫేక్స్ జరుగుతున్నాయని కూడా బయట టాకు. అదే కంపెనీయో మీరు తెలిస్తే కామెంట్ చేయండి కింద. బ్రోకర్స్ కూడా బయట ఎక్కువైపోయారు. ఎలా అంటే మనకది ఇప్పుడు మీరు మీ 2 మంత్స్ సాలరీయో, లేపోతే 3 మంత్స్ సాలరీయో, లేతే 1 మంత్ సాలరీయో అన్నట్టుగా అడుగుతున్నారు బయట గూడా. ఎందుకంటే మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సను ఒక 20,00,000, 25,00,000, 30,00,000 అడుగుతాడు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ మీద అతనికి జాబ్ రావాలి. ఆ ప్రాసెస్ అసలు ఎలా జరుగుతదో మనకైతే తెలీదు గానీ, సో, మనం ఇంటర్వ్యూ జరుగుద్ది. డిస్కషన్స్ అన్నీ బానే జరుగుతాయి. మనం ఆఫీస్‌కెళ్ళి కూడా ఈవెన్ ఫైనల్ రౌండ్ ఇస్తాం. క్లయింట్ రౌండ్ కూడా ఇస్తాం. సో, అన్నీ అయ్యాక మనకక్కడ ఏమొస్తదంటే పొజిషన్ ఫిల్ డౌన్ వస్తది. ఇదేంట్రా ఇలా జరిగిందని మనం అనుకుంటాం. కానీ అక్కడ జరిగే బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ఏంటంటే, నాకు తెలిసింది నాకు చెప్పారు కొంతమంది. సో, చాలా వరకైతే బ్యాక్ డోర్ జాబ్స్ అయితే ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాయి. అవి వాళ్ళని ఎంతవరకు ఉంచుతారో, ఎంతవరకు తీసేస్తారో కూడా అవి తెలీదు. అది వేరే విషయం. సో, దానివల్ల మెయిన్‌గా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే జెన్యూన్ క్యాండిడేట్స్. ఇప్పుడు 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నిజంగా ఎంత జెన్యూన్‌గా ఇచ్చినా కూడా వాళ్ళకి అయితే కాల్స్ వచ్చినా కూడా వాళ్ళకైతే అసలు కాల్స్ వచ్చినా కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కూడా వాళ్ళు సెలెక్ట్ కాలేకపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఫేక్ ఎక్కువైపోయినాయి బయట మార్కెట్‌లో. ఇదొక కార్పొరేట్‌లో లంచం తీసుకునే విధానం అంతే ఇది. ఇప్పుడు కార్పొరేట్‌లో ఏముంటది లంచం ఇవ్వడానికి ఇయ్యే గదా! ఇప్పుడు ఆ జాబ్ ఫిల్ చేస్తాడు ఈడు. ఓ 3, 4 లాక్స్ తీసుకుంటారు. అదొక 3 మెంబర్సో, 4 మెంబర్సో డివైడ్ చేసుకొని తీసుకుంటారాళ్ళు. అలా వాళ్ళకి నెలకొక 3, 4 లాక్స్ పైనే వస్తాయి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు 1, 2 పొజిషన్స్ కాదు ఇవి. చాలా పొజిషన్స్ ఉంటాయి. బల్క్ హైరింగ్ కూడా జరుగుతా ఉంటాయి. ఈవెన్ ఇప్పుడది ఫ్రెషర్స్ మార్కెట్‌లో కూడా వచ్చేసింది. ఎలా అంటే నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురే చెప్పారు. ఏమని? ఫ్రెషర్స్ కూడా ఉన్నాయి. 3 లాక్సో, 4 లాక్సో తీసుకుంటాము. ఆళ్ళ ప్యాకేజెస్ బట్టి అని. సో, ఇలా అయితే మార్కెట్‌లో నడుస్తుంది. మనం ఇంటర్వ్యూస్ అయినా కూడా, ఎగ్జామ్స్ అయినా కూడా జాబ్స్‌కి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఎక్కువ ఫేక్ హైరింగ్ అన్నది జరగడం వల్ల. సో, చాలామంది జెన్యూన్ క్యాండిడేట్స్ అయితే ఎఫెక్ట్ అవుతున్నారు. అసలా ఫేక్ పెట్టేవాళ్ళు ఎలా పెడుతున్నారో కూడా తెలీదు. ఆ బుర్రుందో, బుర్ర లేదో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జెన్యూన్ క్యాండిడేట్స్‌కే దిక్కుండట్లేదు. ఎందుకంటే వాడికి ఒకటొస్తే అక్కడ అది కాదు. ఇంకా ఇది కూడా రావాలి. ఇది సరిపోదు. దానికి తగ్గ ఇంకా స్కిల్ ఇంప్రూవ్ చేయాలి అని అంటున్నారు. కానీ ఈడక్కడ ఫేక్ పెట్టి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఎలా చేస్తాడు ఈడు? అని నా డౌట్. మరి మీకు ఆ డౌట్ వచ్చిందో లేదో నాకు తెలీదు. ఈ ఎక్కువ ఫేక్ క్యాండిడేట్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవడంటే జెన్యూన్ క్యాండిడేట్స్. జెన్యూన్ క్యాండిడేట్స్ అని ఎందుకు అంటున్నానంటే వీడికి తగ్గ 3, 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అన్నీ ఉంటాయి. కానీ ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా అయ్యాక నాట్ సెలెక్టెడ్ అని చెప్పేసి వస్తది. అప్పుడు ఆడికి తెలుస్తది జెన్యూన్ క్యాండిడేట్ బాధ. ఎందుకు మనకిలా జరుగుతుంది? అసలు ఏంటి? అసలు మనం బయటికెళ్ళి సస్టైన్ అవ్వగలమా ఈ కంపెనీ నుంచి అని వాడు డీమోటివేట్ అయిపోతాడు. అంటే చాలామంది ఉంటారు బయట ఇలాగా. ఎందుకంటే కొంత సర్టెన్ ఆఫ్ టైంలో చాలామంది అన్ని రకాలుగా బయట ట్రై చేస్తారు. ఇంక ట్రై చేసి ఆళ్ళకి ఇంకా విసుగొచ్చేద్ది. మనకింక ఈ జాబుల వల్ల కాదురా మనకి సెట్ కావురా అనిపిస్తది. ఎందుకంటే ఈ ఫేక్ హైరింగ్స్ వల్ల. అలాగే ఈవెన్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము ఫేక్ పెట్టేస్తాము, లేపోతే వేరేది చూపిచ్చేస్తాం అనుకుంటారు. కానీ ఫేక్ పెట్టడం వల్ల ఇంపాక్ట్ అయితే నీకే జరుగుతది. నీ కెరియర్‌లో నీకే ఇంపాక్ట్ జరుగుతది. ఇప్పుడు కంపెనీస్ కూడా బీజీపీస్ అన్నయి చాలా స్ట్రిక్ట్‌గా చేశాయి. ఎంత స్ట్రిక్ట్‌గా అంటే నీ పీఎఫ్ లేపోతే ఎందుకు లేదు పీఎఫ్ అని చాలామందిని గుచ్చి గుచ్చి మరీ అడుగుతారు.
మేము అక్కడ చేసాం, ఇక్కడ చేసాం అని ఫేక్ చెప్తాకి ఈ రోజుల్లో అయిపోయినాయి. మీరు ఎవరన్నా ఫేక్ పెడతాము, మీకు పలానా టెక్నాలజీ అన్నా కూడా మీరు ఎవరు నమ్మకండి వాళ్ళని, ఫేక్ పెట్టే వాళ్ళని. ఎందుకంటే దానివల్ల మీ కెరియర్ లూజ్ అవుతారు, మీ మనీ లూజ్ అవుతారు, మీ టైం కూడా లూజ్ అవుతారు. కొన్ని సార్లు అయితే కంపెనీసే ఫేక్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తాయి, లేకపోతే ఒక ఫేక్ ఆఫర్ లెటర్స్ అన్న ఇస్తాయి. సో దానివల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే, సో ఆఫర్ లెటర్ ఇచ్చాక జాయినింగ్ 1 వీక్ ముందో, లేకపోతే 5 డేస్ ముందో, ఒక 5 వర్కింగ్ డేస్ ముందో దాన్ని రివోక్ చేసేస్తారు వీళ్ళు. సో ఎందుకంటే అది ఫేక్ కదా. ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉండవు, మేము ఏదో బైక్ చెప్పుకోవాలి, హైరింగ్ జరుగుతున్నాయి, మా అట్రేషన్ రేట్ తగ్గించుకుంటున్నాము అన్నీ చెప్పడానికి మనకి ఇలాగా మామూలు వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న కంపెనీలో రిజైన్ చేస్తారు. రిజైన్ చేసేస్తే పాపం వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతారు సడన్గా. బయట మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇందులో ఉంటేనా తోముతారు, బయటికి వెళ్తే ఇంకా తోముతారు. అది ఎలా ఉంటుందంటే పెనం మేంచి పొయ్యిలో పడినట్టు ఉంటుంది వాడి పరిస్థితి. ఎందుకంటే ఉన్న కంపెనీలో చేయటాకేమో వాడికి అరౌండ్ బిలో 5 lakhs జీతమే ఉంటుంది, ఎందుకంటే వాడు ఫ్రెషర్గా జాయిన్ అవుతాడు కాబట్టి. బయటకు వచ్చి చాలా ఇబ్బంది పడతారు మార్కెట్లో. ఆ ఫేక్ జాబ్స్ కట్టి ఎంతమంది బాగుపడ్డారో అయితే నాకైతే తెలియదు, కానీ ఎక్కువ లాస్ అయిపోయిన వాళ్ళని అయితే నేను చాలామందిని చూశాను. సో ఎందుకంటే ఇప్పుడు వాడు డబ్బులు తీసుకుంటాడు, నీకు ఆ 2-3 మంత్సే అంతే ఇస్తాడు. నీకు ఇచ్చిన అమౌంట్ అందులో మైనస్ చేయగా వాడికి 2 lakhs ఎంతో మిగులుతుంది. ఆ మిగిలి వరకు ఇస్తాడు కానీ మీకు. సో అంతకు మించి మీకు ఎందుకు ఇస్తాడు? అసలు మీకు బ్రెయిన్ ఉందా? చదువుకున్నారు కానీ సన్నాసుల్లా తయారవుతున్నారు అందరూ. ఎందుకంటున్నానంటే, నన్ను మళ్ళీ తిట్టుకోకండి. అసలు డబ్బులు కడితే నీకు జాబ్ ఇవ్వడం ఏంటి? ఒకవేళ ఇచ్చాడు, ఓకే, 99% అది ఫెయిల్యూర్ కేసే కానీ 1% సక్సెస్ రేట్ అందులో. అది ఎలా ఉంటుందంటే గాల్లో దీపం పెట్టి ఫుల్ గాలేస్తుండగా నిలబడన్నట్టు ఉంటుంది అది. వాడు ఏమి ఆశించకుండా నీకు ఎందుకు ఇస్తాడు అంత టఫ్ కాంపిటీషన్లో? ఈ జనాలు కూడా అలాగే నమ్ముతున్నారు వాళ్ళని. సో మనీ అంటే ఆ మనీ అన్న ఏం తక్కువ అమౌంట్ అంటే కాదు, 3-4 lakhs ఉంటున్నాయి మినిమం. అది పోతే వాళ్ళు మళ్ళీ అది చాలా బాధపడుతున్నారు జనాలు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని అసలు మనం ఆ టాపిక్ ఆలోచించడమే బూతు ఫస్ట్ థింగ్. ఎందుకంటే నీకు మనీ ఇస్తే జాబ్ ఇస్తారు, లేకపోతే మనీ ఇస్తే ప్రాజెక్ట్లో సెలెక్ట్ అయిపోతాం, ఇంక డైరెక్ట్ ప్రాజెక్ట్కి వేసేస్తారు అన్న ఇన్ని ఉత్తి మాటలు. ఎందుకంటున్నానంటే, నేను 2-3 చూశాను, పాపం వాళ్ళు బాగా కష్టపడేవారు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు తీసుకెళ్ళి వీడు చెప్పాడని చెప్పి 3-4 lakhs ఒకడు ఎవడో తెలియనోడికి ఇచ్చి కట్టారు. ఎవడో సమ్ ఎక్స్‌పర్సన్ చెప్పాడు తెలిసినోడని చెప్పి వాడికి ఇస్తే వాడెవడికో కట్టాడు. ఇప్పుడు పోలీసులు చెప్తే ఆళ్ళేమంటారు? చదువుకున్నావు కదా, నీ తెలివితేటలు ఏమైనాయి, నీ బుద్ధి ఏమైంది అని రివర్స్‌లో వీళ్ళని అడుగుతారు. రివర్స్‌లో వీళ్ళ మీద కేసు పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రాడ్ కదా వీళ్ళు చేసేది. ఇప్పుడు డబ్బులు కట్టి జాయిన్ అవ్వడం అంటే అది లంచం ఇచ్చి నువ్వు జాబ్ కొనుక్కోవడం కదా. అది లిటరల్లీ స్కామ్ కదా. సో నువ్వు చేసే స్కామ్‌కి నిన్నే తీసుకెళ్ళి లోపలేస్తారు పోలీసులు. అది ఎలా ఉంటదంటే తేలు కుట్టిన దొంగ అంటారు. సేమ్ అలాగే ఉంటది. ఆడు దొంగతనం చేశాడు, అక్కడ తేలు కుట్టింది. ఆడక్కడ చెప్పలేడు, అరవలేడు. అరిస్తే జనం వచ్చి తంతారు. చెప్పితే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావని అడుగుతారు. సో సేమ్ సిచ్యువేషన్, సేమ్ సినారియో ఇలాగే ఉంటది. నువ్వు ఫేక్ జాబ్స్ పెట్టేద్దాం, ఫేకీ కొట్టేద్దాం అంటే నిన్ను తంతారు ఫస్ట్ జనం. అది మనం దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి. జెన్యూన్గా జాబ్ ట్రై చేయండి మ్యాక్సిమం, మ్యాక్స్ టు మ్యాక్స్. సో అది అవ్వకపోతే వేరే దాంట్లోకి జంప్ చేయండి, అంతేగాని ఎవడో తెలిసినోడు ఉన్నాడు, వాడికి ఇంకెక్కడ ఎవడో తెలుసు, అదంతా ఎలా ఉంటుందంటే లిటరల్లీ చైన్ బిజినెస్లా ఉంటుంది. నీకు ఎవడో దొరకడు అందులో అక్కడికి. మొత్తం అందరూ లూప్లో ఉంటారు. నీకు ఎండింగ్ పాయింట్ అన్నది ఏముండదు దానికి. వీడికి ఏదో 10,000 వస్తుందని చెప్పి వీడు ఆశిచ్చి వాడు నీకు చెప్తాడు. వాడికి పూర్తిగా తెలియదు అది. అంత పూర్తిగా తెలిస్తే ఫస్ట్ వాడే జాబ్ వేయించుకుంటాడు కదా. మీ అందరికీ జాబ్ వేయిస్తానని వాడెందుకు అంటాడు? సో ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కునే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. సో జెన్యూన్ క్యాండిడేట్స్కి కూడా మైనస్ ఇలాంటి విషయాల వల్ల. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఫేక్ పెడతాకే చూస్తున్నారు. సో అలాంటివి పెట్టకండి. దొరికితే బాజాయే మొత్తం అందరికీ కూడా. ఈవెన్ మొన్న లాస్ట్ టైం 1 year బ్యాక్ 2 years బ్యాక్ అనుకుంటా టీసీఎస్లో సమ్ హెచ్ఆర్స్ని అయితే సస్పెండ్ చేశారు. సో బ్యాక్ డోర్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నందుకు. అందుకని చాలా ఉంటాయి అలాంటివి. ఇది ఎలా అంటే డైరెక్ట్ కార్పొరేట్ వరల్డ్లో లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకునే లాంటిది. అందుకే బయట నిజంగా జాబ్ ట్రై చేసేవాడికి జాబ్ రావట్లేదు. అది మ్యాటర్. నీకు అంత డబ్బులు కట్టి జాబ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏంటి? పిచ్చా ఎర్రా అది? డబ్బులు కట్టి జాబ్లో జాయిన్ అవుతాం అన్న విషయం అసలు లాజిక్ లేని పాయింట్. నువ్వు గట్టిగా థింక్ చేస్తే నువ్వు డబ్బులు కట్టి జాబ్లో జాయిన్ అయ్యి ఆడ 2-3-4 నెలల తర్వాత తీసేసి మళ్ళీ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటావు అంటే వేస్ట్. దాని బదులు నువ్వు 3-4 lakhs పెట్టుకుని బిజినెస్ పెట్టుకుంటాం సుఖం. నువ్వు ఒక 2-3 yearsలో సెటిల్ అవ్వచ్చు ఏదో ఒక బిజినెస్ చేసుకుని. డబ్బులు కట్టే ముందు బాగానే చెప్తారు, మా అన్నయ్య ఉన్నాడు,
లేకపోతే మా బావ ఉన్నాడు, మా తెలిసినోళ్ళు ఉన్నారు అని జెప్పి. సో, నువ్వు వన్స్ ఆ డబ్బులు కట్టాక నీకెవడు రెస్పాండ్ గూడా అవ్వడు. నువ్వెవడికి చెప్పుకోలేవు. అది. నువ్వు 10 మందికి దమ్ముగా చెప్పుకోలేవు. ఆడెన్ని రోజులుంచుతాడో చెప్పలేవు. అసలు నీకా జాబ్ ఉంటదో, ఊడిపోద్దో కూడా తెలీదు. సో, ఇలాంటి మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. తప్పకుండా ఈ రీల్ అయితే ఎవరైతే డబ్బులు కట్టి జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి, వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే, చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్నాక కీకరకాయ అన్నాడంట. అలా ఉంది మనం జెప్పి. సో, చదువుకున్న మూర్ఖుల్లా తయారవుతున్నారందరూ. సో, డోంట్ ఎంకరేజ్ దిస్. ఫాలో ఆర్ సబ్‌స్క్రైబ్ తప్పకుండా చేయండి. యూట్యూబ్ మానిటైజేషన్ అన్నది అవర్స్ అయితే పెరుగుతాయి. సో, మనది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 2000 అవర్స్ అయితే ఉన్నాయి వాచ్ అవర్స్. ఆల్మోస్ట్ 1100 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో, మీరు ఫాలో చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.